స్టార్ట్ చేయండి మాతది. శ్లోక షేర్ చేయండి మాతది. 2.12. ఎస్ మాతాజీ. మాతాజీ స్టార్ట్ చేస్తారా? దేనితైనా ఎస్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీస్ ధన్వత్ ప్రణామ్. సో మనం ఈరోజు భగవద్గీత 2.12 గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. నాకు ఎవరైనా ఒక ముగ్గురు హ్యాండ్ రైజ్ చేసినట్టయితే ఒకరు శ్లోక రిసైట్ చేయొచ్చు అండ్ ఒకరు ట్రాన్స్లేషన్ చదవచ్చు అండ్ భాష్యం కూడా ఒకటి చదవచ్చు. హరే కృష్ణ మాతాజీస్. సో ఫస్ట్ నేను శ్లోక అనేది చదువుతాము. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరే కృష్ణ మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ. నేను ముందు పెడతాను. నత్వేవాహం జాతునాసం నత్వం నేమి జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. అండ్ మాతాజీ ఎవరైనా ఒకరు ట్రాన్స్లేషన్ చదువుతారా ప్లీజ్? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం శ్రీల ప్రభుపాద కీ జై. నేను గాని మీరు గాని ఈ రాజులందరూ గాని ఉనికిలో లేని కాలం ఎన్నడూ లేదు, భవిష్యత్తులోనే మనలో ఎవరూ లేకుండా పోరు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంధ్యా సంపూర్ణ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. ఎస్ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఇది స్క్రోల్ అవుతుంది మాతాజీ, ఎట్లా చదవండి? ఒక్క నిమిషం. బుక్ ఉన్నది చదివేదా మాతాజీ? చదవండి మాతాజీ. బుక్ ఉంటే కంటిన్యూ చేయండి. వేదములలో శ్రీల ప్రభుపాదకి వేదములలో కఠోపనిషత్తుల్లోను శ్వేతవరాహనోపనిషత్తులోను అసంఖ్య జీవులకు వారి వ్యక్తిగత కర్మ ఫలితములు వివిధ స్థితుల అనుసరించి దేవాది దేవుడు వారిని పోషిస్తుండునని చెప్పబడింది. అట్టి దేవాది దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో తన స్వరూపాంశంతో నిలుచుండును. బాహ్యాంతరాలలో భగవానుడు దర్శింపగలిగే సాధు పురుషులు మాత్రమే పరిపూర్ణ మరియు శాశ్వత శాంతిని వాస్తవంగా పొందగలుగుదురు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. కంటిన్యూ చేసేదా? ఓకే. నిత్యానాం చేతన ఏకో బహునాం యో విదధాతి కామం తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరస్తేషాం శాంతిః శాశ్వతి నేతరేషాం. కఠోపనిషత్తు 2.13. అర్జునుడికి తెలుపబడిన ఈ వైదిక సత్యము నిజమునకు జ్ఞానహీనులైన తమను గొప్ప పండితునిగా ప్రదర్శించుకోను వారందరికి కొరకే చెప్పబడింది. స్వయముగా తాను అర్జునుడు యుద్ధరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులు, జీవులు మరియు బద్ధావస్థలోను ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడునని భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుతుండెను. దేవాది దేవుడే పరమ పురుషుడు. అతనికి నిత్య సహచరుడైన అర్జునుడు మరియు అక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వత వ్యక్తిగత ఆత్మలు. గతంలోనూ వారు వ్యక్తిగత జీవులుగా
ఉండకపోలేదు. ఇంతకు ముందు కూడా నిత్య వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము గతంలోను కలదు, భవిష్యత్తులోను ఎట్టి అవరోధములు లేకుండా నిరంతరము కొనసాగును. కనుక ఎవరి కొరకను శోకించుటకు ఎట్టి కారణము లేదు. ఓకే మాతాజీ, మోక్షానంతర వేరే ఓకే వాళ్ళు మేడం. చదువుతారు, పెద్దగా ఉంది కదా. ఓకే సో ఓకే నాలుగు మంచాల మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. ఓకే మాతాజీ, కంటిన్యూ చేయండి మాతాజీ. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? కృష్ణకుమారి ఓకే మాతాజీ మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ నేను చదవనా? చదవండి. హరే కృష్ణ. మోక్షానంతరము జీవాత్మ మాయా చాతన నుండి బయటపడి నిరాకార బ్రహ్మం నందు లీనమై తన వ్యక్తిత్వంను కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుట లేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ధ స్థితి యందు మాత్రమే నిలిచియుండునని సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థింపబడుట లేదు. ఉపనిషత్తులందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వం కూడా భవిష్యత్తునందు శాశ్వతముగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదింపవచ్చును. ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనడి ఆ వాదనను అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వం నందలి భేదమును ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు తాను గతం నందు ఉంటిననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉండుననియు స్పష్టంగా నిర్ధారించి తెలిపాను. అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిరూపించి ఉండెను. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉండునని ప్రకటింపబడినది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వదా కొనసాగించుచుండను. ఒకవేళ అతనిని సాధారణ బద్ధ జీవునిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రముగా అతని భగవద్గీతకు విలువయే ఉండదు. మానవ సహజమైన 4 రకాల దోషములతో కూడి ఉండేది సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనలనెన్నడూ బోధింపజాలడు. భగవద్గీత అన్నది అట్టి సాహిత్యములన్నింటికి అతీతమైన శాస్త్రము. జాతికి గ్రంథమేదియును భగవద్గీతకు సాటి రాదు. కానీ ఎవ్వరైనను శ్రీకృష్ణ భగవాన్ని సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకం నందు పేర్కొనబడిన బహుత్వము అన్నది వ్యవహారికమనియు అది దేహములకు సంబంధించినదనియు మాయావాదులు వాదించును. కానీ ఈ శ్లోకం నందు ఇదివరకే దేహాత్మ బుద్ధి ఖండించబడినది. జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావనే శ్రీకృష్ణుడు ఎందుకు ప్రతిపాదించును అనగా ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావింపబడినది తెలియచున్నది. దీనిని శ్రీ రామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించి ఉన్నారు. కనుక భగవద్భక్తులచే ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగతం చేసుకొనబడునని భగవద్గీత యందు పలు చోట్ల స్పష్టంగా పేర్కొనబడినది. శ్రీకృష్ణుని దేవాది దేవత్వం పట్ల అసూయను కలిగి ఉండువారు ఈ గ్రంథమును అవగాహన చేసుకొంటకు ప్రయత్నించడం అన్నది రుచి కొరకై తేనె సీసాను నాకిన చందముగా నుండును. ఆ సీసా మూతను తెరవంతే ఎవ్వరును తేనె రుచిని చూడలేరు. అట్లే గీత యందలి 4వ అధ్యాయం నందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవగాహన కాగలదు. ఇతరులెవ్వరును దీని రుచి చూడలేరు. భగవానుని ఉనికినే సందేహించు అసూయగ్రస్తులైన వ్యక్తులు గీతను స్పృశించుట కూడా సమర్థులు కాజాలరు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణత్వమును తప్పుదారి పట్టించుటయే అగును. శ్రీ చైతన్య మహాప్రభువు మాయావాద భాష్యము పఠింపరాదనియు అట్టి మాయావాద తత్వమును అంగీకరించిన వాడు
నిజమైన గీతా రహస్యంను అవగతం చేసుకొని శక్తిని అంతటిని కోల్పోవునని హెచ్చరించిరి. వ్యక్తిత్వం అన్నది అశాశ్వతమైన భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవానుడు గీతను బోధింపనవసరమే లేదు. అనగా జీవుని మరియు భగవాను వ్యక్తిత్వము నిత్య సత్యము. పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత సమర్థింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే శ్లోకా రిసైట్ చేశారో, ట్రాన్స్లేషన్ అండ్ భాష్యం చదివారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మొదటిగా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అండ్ మై మెంటర్ అండ్ మై శిక్షా గురు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే శ్లోక చాలా 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 ఇంపార్టెంట్ శ్లోక అనమాట. సో హరే కృష్ణ మాతాజీస్. దయచేసి మాతాజీస్ అండ్ ప్రభుజీస్ కుదిరిన వాళ్ళందరూ మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే అది చాలా ఎంకరేజ్మెంటింగ్ గా ఉంటుంది, నాకు కూడా చాలా ప్రోత్సాహం వస్తుంది. సో హరే కృష్ణ. సో ప్లీజ్ ట్రై చేయండి మీ వీడియోస్ ఆన్ చేసుకోవడానికి. హరే కృష్ణ. సో వి విల్ గో విత్ ద ప్రభుపాద్ చాలా చాలా విషయాల గురించి మాట్లాడుతున్నాం. మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చాలా ముఖ్యమైన ఒక తత్వాన్ని బోధిస్తున్నాడు. అదే దేహం, శరీరం మరియు ఆత్మ గురించిన జ్ఞానం. సో మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ దేహం గురించి మరియు శరీరం గురించి ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. అర్జునుడు యుద్ధం చేయకూడదని చెప్పిన మొదటి వాదన ఏంటి? సో ఇక్కడ నేను యుద్ధమే చెయ్యను అని చెప్పేసి అర్జునుడు వాదిస్తున్నాడు. సో యాక్చువల్లీ ఆ మొదటి వాదన అనేది ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో వీళ్ళందరూ నా బంధువులు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కౌరవుల పక్షాన ఉన్న వాళ్ళంతా కూడా అర్జునుడికి బంధువులే అవుతారు. నేను వీరితో ఎలా యుద్ధం చేయగలను? నేను వాళ్ళతోటి ఎందుకు ఫైట్ చేయాలి? నేను వాళ్ళతో ఎందుకు కొట్లాడాలి? అవసరం ఏంటి? ఎలా చంపగలను? ఇవన్నీ క్వశ్చన్స్ అర్జునుడికి వస్తున్నాయి. ఎందుకు అంటే మనం ప్రీవియస్ చాప్టర్ లో కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ చాప్టర్ లో అర్జునుడు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ కి వచ్చేసారు. అందరితో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ నా గురువులు, నా బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని చంపుతా, వీళ్ళ పరిస్థితి ఏమవుతుందని. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఎలా అంటే భగవంతుడిని స్నేహితుడి నుంచి గురువు పొజిషన్ కి వచ్చేసారు. అండ్ గురువు పొజిషన్ కి వచ్చేసాక ఇప్పుడు భగవంతుడి దగ్గర అర్జునుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, సో వీళ్ళని చంపితే వీళ్ళ స్థితి ఏమవుతుంది, వీళ్ళ అనుకి అనేది పోతుంది కదా అని చెప్పేసి వాదిస్తున్నారనమాట. ఎవరు? అర్జునుడు. ఎందుకు ఆ మాటలన్నీ వస్తున్నాయి? ఎందుకు అంటే అర్జునుడు అతను తాన కరుణతో నిండిపోయిన బాధపడుతున్నాడు, ఫుల్ ఆఫ్ పెయిన్ లో ఉన్నాడు. చంపబోయేది XYZ పర్సన్స్ ని కాదు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ తో ఫైట్ అనేది చేస్తున్నారు కాబట్టి కరుణతో కూడుకున్న బాధలో నిండిపోయి ఉన్నాడు. అందుకే కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు ఈ శరీరాల గురించి శోకిస్తున్నావు. సో బాడీలీ కాంటెక్స్ లో ఆలోచించి వీళ్ళ గురించి బాధపడుతున్నాం. ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్ళి శరీరం ఏమిటి, ఆత్మ ఏమిటి అనే విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. సో బాడీలీ కాంటెక్స్ లో నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావంటే ప్రతి ఒక్కరి గురించి బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు అంటే ఇప్పుడు నేను చంపేస్తే వాళ్ళ ఉనికి అనేది ఎక్కడా ఉండదు అన్న విషయం గురించి అర్జునుడు చాలా చాలా చింతిస్తున్నాడు. దానికి కృష్ణుడు ఏమంటున్నాడంటే, మనం వెళ్ళి చాలా డీప్ గా లోతుకి వెళ్ళిపోయి అసలు శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనే విషయాలని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి శ్లోకంలో కృష్ణుడు మనలకు దేహ ఆత్మ తత్వాలను మరింత లోతుగా తీసుకెళ్తాడు. సో ఈ శ్లోకం నుంచి కనెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంటే భగవంతుడు మనకి చాలా క్లియర్ కాంటాక్ట్స్ లో అసలు మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన అస్తిత్వం ఏంటి అన్నదానికి చాలా చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఆన్సర్ అనేది చేస్తారు. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను గురించి కూడా భగవంతుడు ఇక్కడ డిస్కషన్ అనేది చేయటం స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నాం,
ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ కృష్ణుడు ముందుగా తన గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ తన గురించి నత్వేవాహం జాతు నాశం అంటే నేను లేని కాలం ఎప్పుడూ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను లేకుండా ఉండే కాలం ఎప్పుడూ లేదు. తర్వాత అర్జునుడు చూపిస్తూ చెప్తున్నాడు ఏంటంటే నత్వం నువ్వు లేని కాలం కూడా ఎప్పుడు లేదు. సో నేను లేని కాలం లేదు, నువ్వు లేకుండా ఉండే కాలం కూడా ఎప్పుడూ లేదు. ఆ తరువాత యుద్ధ రంగంలో ఉన్న రాజులు, ముఖ్యంగా అర్జునుడు శోకిస్తున్న వారు చూపిస్తూ చెప్తున్నాడు, నీవు ఇక్కడ అందరు ఉన్నారు కదా నీ బంధువులు, ఆ బంధువర్గాలు ఇక్కడ ఉన్న రాజులను అందరినీ చూపిస్తూ నువ్వు శోకిస్తున్నావు చూడు, దాని నమే జనాధిప ఈ రాజులు లేని కాలం కూడా ఎప్పుడూ లేదు. నేను లేని కాలం లేదు, నువ్వు లేని కాలం లేదు, ఈ రాజులందరూ లేని కాలం కూడా ఎప్పుడూ లేదు. ఇక్కడ కృష్ణుడు గత కాలం గురించి చెప్తున్నాడు. సో గతంలో కూడా నేననే వాణ్ణి ఉన్నాను, నువ్వు ప్రజెంట్ లో ఉన్నావు. ఇప్పుడు నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. ఇన్ ఫ్యూచర్ లో కూడా నేను ఉంటాను, నాతో నువ్వు ఉంటాడు. ప్రస్తుత అందరూ ఉన్నారని మనం చూస్తున్నాం, ఇక్కడ అందరం ఉన్నామని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. నచైవ న భవిష్యామః సర్వే వయమత పరం అంటే భవిష్యత్తులో కూడా మనం లేకపోయే కాలం ఎప్పుడూ రాదు అని భగవంతుడు చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చేశారనమాట. సో ముందు ఉంటాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. అంటే నేను ఉంటాను, నువ్వు ఉంటావు, ఈ రాజులందరూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నట్టి భవిష్యత్తులో కూడా అందరూ అస్తిత్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే జరుగుతున్న క్రియ జరుగుతుందో అందరూ ఉంటున్న కాలమే నడుస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఇండివిజువాలిటీ గురించే ఈ శ్లోకం అంతా. ఓకే, ఈ శ్లోకం మనం అసలు గుర్తింపు అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైనది ఏంటంట అంటే ప్రపంచంలో మాయావాదం అనే ఒక తత్వం నిస్తృత ప్రచారం ఉంది, బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మాయావాదం అంటే ఏంటంటే జీవుడు ముక్తి పొందిన తరువాత బ్రహ్మజ్యోతిలో లీనమవుతాడు, తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. సో జీవుడు వస్తాడు, మాయలో పడతాడు, మాయలో నుంచి ముక్తిని పొందుతాడు. ముక్తి పొందిన తర్వాత ఏమవుతాడంట అంటే అతను కూడా బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతాడనే ఒక సిద్ధాంతం అనేది వాదనలో ఉంది. దీని వారు ఎన్ని ఉదాహరణలు ఇస్తారంటే ఒకటి వచ్చేసి ఒక నది సముద్రంలో కలిసినప్పుడు తన వ్యక్తిగత గుర్తింపు కోల్పోతుంది. సో నది వచ్చేసి సముద్రంలో కలిసినప్పుడు గుర్తింపు పోతుంది. అలాగే జీవాత్మ పరమాత్మలో కలిసిపోయి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందని చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఎమర్జ్ అయిపోయి దాని గుర్తింపు అనేది కూడా పోతుంది. కానీ ఈ శ్లోకంలో కృష్ణుడు ఆ భావనను పూర్తిగా ఖండిస్తున్నారనమాట. ఈ వర్సెస్ ని ఏదైతే మాయావాద సిద్ధాంతం చెప్తుందో దీన్ని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకు అంటే ఉపనిషత్తు ప్రమాణంలో నిత్యో నిత్యనాం చేతసో చేతసాం ఏకో బహునాం ఏ విధాత్ కాం అంటే కఠోపనిషత్ శ్వేతోపనిషత్తులో ఏమంటున్నారంటే ఒక పరమ నిత్యం ఉన్నది, ఒకటి పరమంగా నిత్యంగా ఉన్నది. అర్థమవుతుందా? ఒక పరమ చైతన్య స్వరూపం కూడా ఉంది. సో ఒక పరమ చైతన్య స్వరూపం కూడా ఉంది. అతడే అనేక నిత్య జీవులకి పోషకుండు. సో ఆ వ్యక్తియే సమస్త సృష్టి జీవరాశులకన్నిటికి కూడా తానే పోషకుండు. ఆ పరమ నిత్యం ఎవరు అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. నిత్యో నిత్యనా కృష్ణుడు నిత్యుడే, జీవుడు కూడా నిత్యులే. చేతనో చేతసాం కృష్ణుడు చైతన్యవంతుడే, జీవుడు కూడా చైతన్యవంతులే. సో మనము జీవులము, భగవంతుడు ఆయనలో కూడా చైతన్యం ఉంది, మనలో కూడా చైతన్యం ఉంది. కృష్ణుడు నిత్యంగా ఉన్నారు, మనం కూడా నిత్యంగా. ఏకో బహునాం ఒక్కడే కృష్ణుడు, ఒక్కడైన కృష్ణుడు అనేక జీవులను పోషిస్తున్నాడు. సో ఆ ఒక్క కృష్ణుడు ఎంతో మందిని పోషించడం అనేది జరుగుతుంది. అంటే కృష్ణుడు ఒక వ్యక్తి, జీవుడు కూడా వ్యక్తులే. ఇది మనం గ్రహించాల్సిన విషయం. మాయావాదం మొదటి వాదన ఏంటంటే వాళ్ళు చెప్తున్న ఫస్ట్ వాదిస్తున్న
వితండవాదం వాదిస్తున్నారు కదా, అది ఏంటంటే వారు ఏమంటున్నారంటే వ్యక్తిత్వంతో ఉన్న దానిని మేము అంగీకరిస్తాం, కానీ అది బద్ధ జీవుల స్థితిలో మాత్రమే ఉంటుంది, ముక్తి తత్వంలో ఉండదు. దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, గతంలో కూడా వ్యక్తిత్వం ఉంది, అక్కడ కూడా ఇండివిజువాలిటీ ఉంది, ప్రస్తుతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఆ ఇండివిజువాలిటీ అనేది ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, అప్పుడు కూడా ఉంటుంది, అంటే శాశ్వతంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్తున్నాను. శాశ్వతంగా అనే పదం చాలా ముఖ్యమైనదండి. మనం జననం మరణం చక్రంలో ఉన్నప్పుడు వ్యక్తులమే. సో మనం జన్మ మృత్యు జరా చక్రంలో ఉన్నంత వరకు మనం వ్యక్తులమే. ఆ చక్రం నుంచి బయట పడకుండా వ్యక్తులుగానే ఉంటాం. మన గుర్తింపు ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, తరువాత కూడా ఉంటుంది. రెండో వాదన ఏమంటున్నారంటే వాళ్ళు ఇలా అంటున్నారు, వ్యక్తిత్వం అనేది భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది కాదు అని వాళ్ళు వాదిస్తున్నారు. దానికి సమాధానం, అలా అయితే కృష్ణుడు వ్యక్తిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో వ్యక్తిత్వం అనేది భౌతికం అంటున్నారు, ఆధ్యాత్మికమైనది కాదని మాయావాదులు వాదిస్తున్నారు. అలా అయితే మనం కృష్ణుడి వ్యక్తిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే బ్రహ్మ సహిత ప్రకారం మనం మీకు ఏం చెప్తారంటే ఈశ్వరం పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, కృష్ణుడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్వరూపుడు, ఆయనలో భౌతిక పదార్థాన్ని ఏమాత్రం స్థానం లేదు. ఇది బాగా జాగ్రత్తగా వినండి. కృష్ణుడు సంపూర్ణుడు, ఆధ్యాత్మిక సంపూర్ణుడు, సంపూర్ణ ఆధ్యాత్మిక సంపూర్ణుడు అంటున్నాడు. అంటే ఆయన అనాది నుంచి ఆది నుంచి, నీకు గుర్తు లేదేమో కానీ భగవంతుడు అన్ని వేళలా సర్వవస్థలందు సర్వకాలమునందు భగవంతుడు సుప్రసిద్ధంగా మనతో పాటు ఉన్నారు అని అక్కడ చెప్తున్నారు. ఆయన భౌతిక పదార్థానికి ఏమాత్రం స్థానం లేదు. అయితే ఆయన ఒక వ్యక్తి కాదు, అందువల్ల వ్యక్తిత్వం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనదే. ఇది మనం గ్రహించాలి. వ్యక్తిత్వం అనేది భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైన. జీవుడు కూడా ఆధ్యాత్మిక స్వరూపులే కాబట్టి వారికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది. మనం భగవంతుడి యొక్క స్వరూపులం. మనం గోలోకంలో నుంచి భగవంతుల్లో నుంచి సపరేట్ అయి మనం వచ్చిన వాళ్ళం. మనం కర్మ బాండేజ్ ని తీసుకొని మనకి జన్మ మృత్యు జరా చక్రం ఉంటుంది, కానీ భగవంతుడికి అలా ఉండదు. ఇది మనం గ్రహించాలి. మూడవ వాదన ఏంటి అంటే వారు ఇలా అంటున్నారు, కృష్ణుడు కూడా మనలాగే ఒక సాధారణ జీవుడు. మాయావాదులు వాదించే వాదన. అలా అయితే ఒక ప్రశ్న వస్తుంది, ఏంటిదంటే అందరికీ ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది, భగవంతుడు ఎందుకు చదవాలి? భగవంతుణ్ణి ఎందుకు చదవాలి? ఒక బద్ధ జీవుడు మాటలను ఎందుకు అధికారిక సత్యంగా అంగీకరించాలి మనం? సో నిజంగా ఒక భగవంతుడు కూడా సాధారణ జీవుడైతే ఇవాళ భగవద్గీత ఇంతమంది ప్రచారం చేస్తూ ఇన్ని క్లాసులు తీసుకొని ఇంతమంది భగవద్గీత వినేవాళ్ళం కాదు కదా. మనం గీతను చదువుతున్నాము ఎందుకంటే దానిని చెప్పింది సర్వోన్నత భగవంతుడు శ్రీకృష్ణుడు కాబట్టి. ఆయన దేవాది దేవుడు, సర్వవ్యాప్తి, సర్వవిభువు, అన్నిటా అతనే ఉన్నారు, అన్నిటిని సంరక్షిస్తున్నవాడు అతనే కాబట్టి ఆయన చెప్తున్న మాటలని మనం విని దాన్ని అంగీకరించి దాన్ని అధ్యయనం చేసి అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము కాబట్టే ఆ గీతని ఇంతకాలంగా మనం చదువుతూ వస్తున్నాం. ఈ విషయం మనం స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వాదించేది ఏంటంటే ఆయన కూడా మనలాగే జీవుడు అని. కానీ అలా జీవుడైతే ఇవాళ భగవద్గీత ప్రచారంలోకి వచ్చేది కాదు, ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం చదువుతూ ఉండే వాళ్ళం కాదని. ఎందుకంటే ఆ మాటలన్నీ చెప్పింది కూడా సాక్షాత్గా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయినా కూడా ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటండి? నిత్యముక్తుడు, సర్వజ్ఞుడు, సర్వధారుడు, భౌతిక ప్రకృతికి అతీతుడు. అందుకనే ఆయన ప్రమాణం అనేది ఉంది. మనకెందుకు లేదంటే నిత్య బద్ధ జీవుల, మనకి జన్మ మృత్యు జర వ్యాధి ఇవన్నీ ఉన్నాయి. దుఃఖ దోష అండ్ క్రోధం లోభం ఇంకా అసూయ ద్వేషాలు ఇవన్నీ మనలో నిండి ఉన్నాయి కాబట్టి మన మాటలని ఎవరు అంగీకరించరు. కానీ భగవంతుడు నిత్యముక్తుడు, ఆయనకి ఆల్రెడీ హీఈస్ అ లిబరేటెడ్ సోల్, ఎటర్నల్ సోల్. ఆయన
సర్వజ్ఞాని. ఆయనకి ప్రపంచం కాదు, విశ్వం గురించి ప్రతి ఒక్క జ్ఞానం ఆయనలో నుంచి మనకొచ్చింది జ్ఞానం. సర్వధారుడు, అన్ని ధారణలు ఆయన చేసుకోగలడు. అండ్ భౌతిక ప్రకృతికి అతీతుడు, ఈ భౌతిక జగత్తుకి కంప్లీట్ గా అతీతుడు. కాబట్టి ఆయన వాక్యానాన్ని ఇవాళ మనం అందరం కూర్చొని ఇలా అధ్యయనం చేస్తున్నాం అనేది ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్. అండ్ వాళ్ళు చెప్తున్న 4వ వాదన ఏంటట అంటే, వాళ్ళు ఈ శ్లోకంలో చెప్పిన అనేకత్వంలో ప్లూరాలిటీ ఆత్మలకు కాదు, శరీరాలకు సంబంధించినది. దానికి సమాధానం మునుపటి శ్లోకంలో కృష్ణుడు శరీర భావంలో ఖండించాడు. ఏంటిది? అశోచానం అశోచంతో ప్రజ్ఞవాదాంశ భాసతే అని చెప్పారు. శరీరానికి నిజమైన స్వరూపం భావించడం అజ్ఞానం అని స్పష్టం చేస్తున్నారు. అప్పుడు తర్వాత శ్లోకంలో మళ్ళీ శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, కాబట్టి ఈ శ్లోకం శరీరాల గురించి కాదు కాబట్టి మాట్లాడుతున్నారు, ఆత్మల గురించి. కాబట్టి ఇక్కడ ఆత్మ తాలూకా జ్ఞానం అర్జునుడికి ఇప్పుడు చాలా చాలా అవసరం. కాబట్టి ఎందుకు ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నేను వీళ్ళతో యుద్ధం చేస్తే వీళ్ళ ఉనికి అనేది పోతుంది కదా అని అంటున్నాడు. కానీ భగవంతుడు అక్కడ ఏమని సమాధానం చెప్తున్నారంటే, వీళ్ళ ఉనికి కోల్పోవడం అనేది జరగదు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇన్ ఫ్యూచర్ లో కూడా, అంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉంటారు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అనే పాయింట్ ని ఇక్కడ స్ట్రాంగ్ గా భగవంతుడు మెన్షన్ చేస్తున్నాడు. తుది నిర్ణయం ఏంటంటే, అందువల్ల మాయావాదం చెప్పినట్టు ముక్తితత్వ జీవులను తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి పరమాత్మలో కలిసిపోతాడు అనేది సరైనది కాదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముక్తితత్వ జీవులందరూ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ఐడెంటిటీని కోల్పోయి పరమాత్మలో కలిసిపోతారు అనేది సత్యం కాదు. ఎందుకంటే 2.12 స్పష్టంగా ఈ 2.12 శ్లోకం చెప్తున్నది ఏంటట అంటే, కృష్ణుడు శాశ్వత వ్యక్తి, కృష్ణుడు ఈజ్ అ పర్మినెంట్ పర్సన్. జీవులు కూడా శాశ్వత వ్యక్తులే, వాళ్ళు కూడా పర్మినెంటే. ముక్తి తత్వంలో కూడా వ్యక్తిత్వం కొనసాగుతూ ఉంది. సో ఎవరి ఐడెంటిటీ, ఎవరి ఇండివిజువల్ ఐడెంటిటీ వాళ్ళకుంది. మనం కూడా కృష్ణుడి నిత్య దాసులు. మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన పాయింట్ ఏదన్నా ఉందట ఈ శ్లోకంలో అంటే, మనం కృష్ణుడి యొక్క నిత్య దాసులం అనే విషయాన్ని మనం స్పష్టంగా క్లిస్టర్ క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం. ప్రేమతో భక్తితో ఆయనను సేవించడం మన సహజ ధర్మం అండి. మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటట అంటే, ప్రేమతో భక్తితో ఆయనని ఎల్లవేళలా సర్వావస్థలందు ఆయనని సేవ చేయటం. ఒక అందమైన ఉపమానం చెప్పుకోవాలి అంటే, భగవంతుడు తమ స్వంత కల్పంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వారు ఎలా ఉంటారంటే, అంటే వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ, వాళ్ళ యొక్క మనసులో గురించి వాళ్ళు తెలుసుకొని భగవంతుని తన స్వంత కల్పన, అంటే నీ ఇమాజినేషన్ తో భగవంతుని అర్థం చేసుకునే వాళ్ళంతా ఈ మాయావాదం వాళ్ళు ఎలా ఉంటారంటే, తేనె సీసా బాటిల్ బయట భాగాన్ని నాకి తేనె తీగలా పోలుస్తారు. అంటే బాటిల్ ని నాకి ఆ తేనెను ఆస్వాదించడానికి ట్రై చేస్తారు. సీసా మూత మూసే ఉంది, ఆ సీసాకి కంప్లీట్ గా ఆ క్యాప్ అనేది క్లోజ్ చేసింది. బయట నుంచి ఎంత నాకినా తేనె రుచి తెలియదండి. సో ఆ మధురాన్ని మీరు ఆస్వాదించాలి అంటే మూత తెరిచి నాకే ప్రయత్నం అనేది చేయాలి. అలాగే స్వకల్పత వ్యాఖ్యానంతో భగవద్గీతని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే అస్సలు రుచి తెలియదు. మన సొంత ఇమాజినేషన్ తో మనం విని తెలుసుకోవాలి అని ట్రై చేస్తే భగవద్గీత అనేది ఎప్పటికీ మనకి అర్థం కాదు అనే పాయింట్ ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. గీత నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు అంటే, శ్రీకృష్ణ భక్తులే గీతని యథాతథంగా అర్థం చేసుకుంటారు. భక్తులు మాత్రమే యథాతథంగా, ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు, యాజ్ ఇట్ ఈస్ గా, ఆ యథాతథంగా భక్తులే అర్థం చేసుకుంటారు. అందుకే 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, భక్తోస్మి సకాచేతి, నీవు నా భక్తుడవు, నా స్నేహితుడవు, అందుకే ఈ రహస్య జ్ఞానాన్ని నీకు చెప్తున్నా అని కృష్ణుడు 4th చాప్టర్ లో చెప్తారు. మీరు మునుముందు వెళ్ళబోతే మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటారు. అందువల్ల భక్తిలో గురు పరంపర ద్వారా గీతను అధ్యయనం చేసినప్పుడే దాని నిజమైన అర్థం మనకి వెల్లడవుతుంది. సో ఎవరైతే పరంపరలో నుంచి మనకొచ్చి భగవద్గీత గురించి బోధిస్తారో అలాంటి వారు చెప్పే మాటలే వినాలే కానీ
చాలా మంది మాయావాద ఫిలాసఫీ తోటి భగవంతుడి పట్ల ఈర్ష్యా ద్వేషంతో భగవంతుడు మనుషులు అందరం ఒకటే, మనం కూడా ఆత్మల్లాగా ఎమర్జ్ అయిపోతామని చెప్తే నమ్మకండి. అలాంటి వారు చెప్పే స్క్రిప్చర్స్ ని మనం స్వీకరించకూడదు అన్న పాయింట్ ని ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాద్ చాలా స్ట్రాంగ్ గా మెన్షన్ చేశారు. భగవద్గీత అనే ఈ అద్భుతమైన మహోన్నతమైన గ్రంథాన్ని నిజమైన దృష్టికోణం అర్థం చేసుకోవాలంటే భక్తుల మార్గాన్ని అనుసరించాలి. భగవద్భక్తుల యొక్క ఆజ్ఞని పాటిస్తూ వాళ్ళ అనుసరణలో మనం ఉంటూ తెలుసుకునే దాన్ని గీతా జ్ఞానం అంటారే తప్ప మన సొంత ఇమాజినేషన్ లో మన కల్పిత భావాలతోటి ఊహించుకొని చెప్పేదాన్ని భగవద్గీత అని ఎప్పుడూ అనరు భక్తులు. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. అలాంటి భక్తులు ఏం చేస్తారట అంటే ప్రతినిత్యం కూడా భగవద్ నామ స్మరణ చేస్తూ ఉంటారు. మనం భగవద్గీతను చదువుతూ హరే కృష్ణ మహామంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తూ ఉంటే క్రమంగా మన చైతన్య స్థాయి ఉన్నతం అవుతుంది. సో క్రమం తప్పకుండా మనం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన నిత్య స్థితి అనేది ఇంకా ఇంకా ఉన్నతంగా అయిపోతుంది, అభివృద్ధిలోకి వస్తాం. అప్పుడు భగవంతుని ప్రత్యేక కృప మనపై ప్రసరిస్తుంది. ఎప్పుడు అలాంటి యొక్క భగవంతుడి తాలూకా ఆ కృపా దృష్టి అనేది ఎప్పుడు మనపై అనునిత్యం కొనసాగుతుంది. ఆ కృప వల్ల మనము భగవద్గీతను యథాతథంగా అర్థం చేసుకోగలుగుతాము. అలాంటి ఒక కృప మన పట్ల ఉన్నప్పుడే భగవద్గీతని యాజ్ ఇట్ ఈజ్ గా మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఇతర తప్పుడు తత్వాల వల్ల దారి తప్పకుండా ఉండగలం. బయట చాలా మార్కెట్లో చాలా ఉన్నాయండి. సో అలాంటివన్నీ విని మనం తప్పుదోవలో వెళ్ళకుండా డైవర్షన్ అనేవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే పరంపర బేస్డ్ గా ఎవరైతే మనకి శాస్త్ర ధ్యానం చేసి మనకు చెప్తారో అలాంటి వారు చెప్పే శాస్త్రాలనే మనం స్వీకరించాలి. ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో విషయం ఉందండి. అంటే చైతన్య మహాప్రభులు స్వయంగా పరమ పురుషోత్తముడు. శ్రీకృష్ణ చైతన్యుడు మాయావాద వ్యాఖ్యానాన్ని చదవకూడదని ఆజ్ఞాపించారు. చైతన్య మహాప్రభులు ఏం చెప్పారంటే ఈ మాయావాదులు ఎవరైతే ఈ ఫిలాసఫీ గురించి చెప్తున్నారో దీన్ని అసలు చదవకండి. అలాగే మాయావాద తత్వాన్ని అంగీకరించిన వ్యక్తి భగవద్గీత యొక్క నిజమైన రహస్యాన్ని అర్థం చేసుకునే శక్తిని కోల్పోతాడని హెచ్చరిస్తున్నారు. సో ఎవరు పడితే వాళ్ళు చెప్పే ప్రతి మాటని మనం విని అనుకరణలోకి పెడితే ఏమవుతుందంటే భగవద్గీతలోని అద్భుతమైన యొక్క రహస్య జ్ఞానాన్ని, అగూహ్యమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే యొక్క శక్తిని మనం కోల్పోతామని ఇక్కడ క్లియర్ గా శ్రీల ప్రభుపాద చైతన్య మహాప్రభు చెప్పిన యొక్క మాటలని మనకి చెప్తున్నారనమాట. మన అదృష్టం ఏమిటంటే మనందరికీ సహజంగానే భక్తి పట్ల ఆకర్షణ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి యాక్చువల్గా బై బర్త్ తోటే భగవంతుడి పట్ల సంపూర్ణ అట్రాక్షన్ అనేది ఉంది. భగవంతుడి పట్ల ఆసక్తి అనేది మనకు ఆల్రెడీ ఉంది. కృష్ణుడి పట్ల ప్రేమ మరియు ఆకర్షణ అనేది కూడా ఉంది. మనకి అట్రాక్షన్, సెల్ఫ్ అట్రాక్షన్ అండ్ భగవంతుని పట్ల అట్రాక్షన్, భగవంతుని పట్ల ఆసక్తి, భగవంతుని పట్ల ఆకర్షణ ఇవన్నీ ఉన్నాయి. కలియుగంలో ఇది చాలా అద్భుతమైన వరం అంటే ఏదో విధంగా భగవంతుని కృప వల్ల మనకు ఈ సహజమైన భక్తి భావన లభిస్తుంది. సో మనకి సహజంగానే భగవంతుడి పట్ల అట్రాక్షన్, ఆ ప్రేమ భావ ఇవన్నీ ఉన్నాయంటే నిజంగా మనంత అదృష్టవంతులు ఇంకెవ్వరు లేరండి. అది కేవలం భగవంతుడి యొక్క కృపా దృష్టియే. అయితే ఈ కాలంలో అనేక వీడియోలు, అనేక ప్రసంగాలు, అనేక మంది తమ ఆధ్యాత్మిక గురువులుగా ప్రకటించుకుంటున్నారు. అందువల్ల మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన విషయం ఏంటి అంటే బయట మార్కెట్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చాలా నకిలీ బాగా ప్రచారంలో ఉంది. ఒరిజినల్ ఎక్కడ దొరకట్లేదు. మీరు మార్కెట్లో వెళ్ళి కూడా చూడొచ్చు. ఈవెన్ ఫ్రూట్స్ కానీ ఏవి కానీ కూడా మనకి యాక్చువల్ గా ఒరిజినల్ ఎసెన్స్ అనేది ఎక్కడా లేదు. అలాగే మనకి వీడియోల మాధ్యమంగా, ప్రసంగాల మాధ్యమంగా చాలా 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 నీకు కావాల్సినంత కంటెంట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేషన్ లో ఉందన్నమాట. అనేక మంది తమ ఆధ్యాత్మిక వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది మేమే గురువులము అనే భావంలో వాళ్ళే ప్రకటించుకున్నారు, మేమే చాలా గొప్ప అయిన గురువులము అని చెప్పేసి. అందువల్ల మనం ఏం చేయాలి అంటే చాలా 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 చాలా
కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఏది వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయంలో ఆచితూచి అడుగులు అనేది జాగ్రత్తగా వేయాలి. ఎవరేమి చెబుతున్నారో అనే వినకూడదు. ప్రత్యేకంగా మాయావాద తత్వాన్ని ప్రచారం చేసే వారి ఉపన్యాసాలను వింటే మనలో ఉన్న సహజ భక్తి క్రమంగా తగ్గిపోవచ్చు. అలా భక్తి మార్గం నుంచి దూరం మనం జీవితంలోనే అసలు లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. చూడొచ్చు, ఇస్కాన్ లో సో మెనీ డివోటీస్ ఉన్నారు. సో చాలా మంది దీక్షా డివోటీస్ ఉన్నారు. సో మనకి ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు ఎవరో పరిచయం అయ్యి వీళ్ళది వినండి, వాళ్ళది వినండి అని చెప్పేసి, అంటే బయట అవుట్ సైడర్స్ వినండి అని చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నిజంగా వాళ్ళు పరంపరలో ఉన్నారా, రియల్ గా వీళ్ళు ఆ కనెక్షన్ లోకి బిలాంగింగ్ అవుతారా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఎవరిది వింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది, ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఎలాంటి అసోసియేషన్ లో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి క్లాసెస్ వింటున్నాం, ఎవరిని మనం అనుకరిస్తున్నాం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైన ఏమంటే పర్సనల్ డీటెయిలింగ్ అన్నమాట. ఇక్కడ భగవంతుడు శ్రీల ప్రభుపాద్ పర్పట్లో ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా చాలా డీటెయిల్ గా చెప్తున్నారు. ఏంటంటే ప్రచారం చేసే వారి ఉపన్యాసాలు వింటే మనలో ఉన్న సహజ భక్తి, మనలో యాక్చువల్ గా బై డిఫాల్ట్ మనకు వచ్చిన నేచర్ ఏంటంటే సహజంగానే మనకు ఆ భక్తి లక్షణాలు తగ్గిపోవచ్చు అంటున్నారు. అలాంటిది మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే భక్తి మార్గంలో నుంచి దూరం అయ్యి మన జీవితంలో అసలైన లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మన అటర్నల్ గోల్ ఏంటండి? భగవద్ధామం చేరుకోవాలని. ఈ గోల్ ని మనం విస్మరించే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఆ అసలు లక్ష్యం ఏమిటి అంటే జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పొందడం. ఈ జన్మ మృత్యు జరా చక్రంలో పడకూడదనే కదా ఇంత కష్టపడి మీరందరూ ఇంతసేపు వెచ్చించి ఈ క్లాసెస్ వింటున్నారు, ఇవన్నీ జపం చేస్తున్నారు, టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అంటే ఈ జన్మ మృత్యు జరా చక్రంలో నుంచి తప్పించుకొని వెళ్ళాలి. మనకి శాశ్వతమైన ఆనందం కావాలి, వైకుంఠ కావాలి అనుకుంటున్నాం. కానీ కుంటలో ఉండాలనుకోవట్లేదు, వైకుంఠలో ఉండాలనుకుంటున్నాం. ఇవి కావాలనుకుంటున్నాం. కాబట్టి ఈ శ్లోకం నుంచి 2 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి. ఏంటి అంటే మనం శాశ్వత వ్యక్తులమే. శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి, మనము వ్యక్తులమే. భగవంతుడు ఒక వ్యక్తి, మనము ఒక గతంలో కూడా మనం ఉన్నాము, ప్రస్తుతంలో కూడా ఉన్నాము. అప్పుడు ఉన్నారు భగవంతుడు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. సో భవిష్యత్తులో కూడా ఉంటారు. జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందే తర్వాత కూడా మనం వ్యక్తిత్వాన్ని నశించదు. మన వ్యక్తిత్వం, మన ఇండివిజువాలిటీ అనేది కూడా ఈ జన్మ మృత్యు వలయంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఇండివిజువాలిటీ అనేది నశించదు. ఎందుకు అంటే మనం భౌతిక జగత్తుకు వెళ్ళిన తర్వాత కూడా మన ఆత్మకి ఒక స్వరూపం అనేది ఉంది. సో అక్కడ కూడా మనం సేవ కైంకర్యాలన్నీ కూడా గోలోకంలో కూడా మనం చేస్తూ ఉంటాం. అక్కడ కూడా మనకి ఇంకో బాడీ అనేది ఉంది. సో మనం అక్కడ కూడా ఇండివిజువల్ పర్సన్సే, మనం భగవంతుడిలో ఎమర్జ్ అయిపోం. ఈ విషయాన్ని మనం చాలా స్ట్రాంగ్ గా తెలుసుకోవాలి. శాశ్వతంగా మనం వ్యక్తిగతులుగానే ఉంటాము. సో మనం ఇండివిజువల్ గానే ఉంటాము. ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి అంటే ఎవరిని వింటున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరివి మనం వింటున్నాము, ఎలాంటి వాళ్ళ ప్రసంగాలు వింటున్నాము, వాళ్ళు ఏ పరంపరకి చెందిన వాళ్ళు, నిజంగా వాళ్ళు పరంపరకి చెందిన వాళ్ళ కాదా, ఈ విశ్లేషణ అనేది మనకు ఉండాలి. మనం ఎవరి వీడియోలు చూస్తున్నాం, ఫస్ట్ క్లారిటీ, మనం ఎవరిది వింటున్నాం, ఎవరిని అనుకరిస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఎవరి ఉపన్యాసాలు వింటున్నాం, ఎలాంటి వాళ్ళది వింటున్నాం, వాళ్ళు నిజంగా గురువులేనా, మనం అనలైజ్ చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వీ నీడ్ టు వెరిఫై దెమ్, వాళ్ళని క్రాస్ చెక్ చేయాలి. నిజంగా వాళ్ళ గురు పరంపరలోకి వస్తుందా, వాళ్ళకి ఆ జ్ఞానం ఉందా అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఎవరి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం స్వీకరించాలి, ఎలాంటి వాళ్ళ నుంచి మనం స్క్రిప్చర్ నాలెడ్జ్ తీసుకోవాలి అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి. అనే విషయాలను ఎంత జాగ్రత్త, చాలా 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 అవసరం అండి. ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభుపాద్ 2.12 లో. ఎందుకంటే సద్గురు శిశు పరంపర వచ్చిన వారి నుంచే వినాలి. సద్గురు శిశు పరంపర నుంచి ఎవరైతే వస్తారో కనెక్షన్ తో, శ్రీల ప్రభుపాద్ తర్వాత ఇప్పుడు జయపతాక స్వామి ఉన్నారు, జయపతాక స్వామి తర్వాత వారి యొక్క శిక్షా గురువు, వారి యొక్క శిక్షా గురువుల నుంచి వారి తర్వాత శిష్యులు, ఇలాంటి వారి యొక్క ప్రసంగాలు మనం తీసుకోవాలి. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఎవరెవరైతే పరంపర నుంచి, ఇప్పుడు రామానుజాచార్య పరంపర ఉంది, అక్కడ కూడా రామానుజాచార్య నుంచి చిన్నజీయ స్వామి, అలా ఒక పరంపర బేస్డ్ గా ఎవరైతే మధ్వాచార్యులు ఉన్నారు, సో వీళ్ళ నుంచి నింబాత్కాచార్యులు ఉన్నారు, ఇలా ఎవరైతే పరంపరకి బిలాంగింగ్స్ ఉంటారో అలాంటి వారు చెప్పే వ్యాఖ్యానాలని మనం స్వీకరించాలి. కానీ ఎవడు పడితే వాడు వచ్చేసాడు, నిన్న చదివాడు, ఈ రోజు నేను దేవుడిని అని చెప్తాడు, రేపు వచ్చి గురువుని అని చెప్తాడు, వాడు చెప్పే స్క్రిప్చర్స్ ని వీణం ఫాలో అవ్వకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అధికారికమైన
వైదిక సాంప్రదాయంలో బోనోఫైడ్ సాంప్రదాయం ఉన్న ఆచార్యులు బోధించాలని మాత్రమే అనుసరించాలి. వారు చెప్పే మాటలని మాత్రమే తూచా తప్పకుండా పాటించాలి. ఎవరు? బోనోఫైడ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో. ఇప్పుడు మనందరికి గురువులు ఉన్నారు. సో ఇప్పుడు భక్తి రాగ స్వామి మహారాజ్, భక్తి వికాస్ స్వామి మహారాజ్, రాధానాథ్ స్వామి మహారాజ్, సోలినస్ జయపతాక స్వామి మహారాజ్, వీళ్ళందరూ లోకనాథ్ స్వామి మహారాజ్, సో భక్తి చారు మహారాజ్, వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళందరూ బోనోఫైడ్ స్పిరిచువల్ మాస్టర్స్ కిందకి వస్తారు. వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ ని మనం సీరియస్ గా తీసుకొని అవి ఆచరణలో పెట్టి ముందుకెళ్లే ప్రయత్నం అనేది చేయాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్పేది కాదు. కేవలం తమను తాము గురువులమని ప్రకటించుకునే వారు అనుసరించకూడదు. ముఖ్యంగా భగవద్గీత ప్రమాణాలను చెప్పకుండా, ఏ పరంపరకు చెందకుండా తమ స్వంత అభిప్రాయాలను చెప్పే వారి విషయాలను జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు భగవద్గీత చదవరు, ఏ పరంపరకి చెందిన వాళ్ళు కారు. వాళ్ళు మేము గురువులం అని చెప్పుకునే వాళ్ళు చెప్పే స్క్రిప్చర్స్ నుంచి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఎందుకంటే బయట ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ హెచ్చరికలను గుర్తుంచుకుంటూ ఇక్కడ మనము ఈ శ్లోకంలో ఏం చెప్పారన్న విషయాలని ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ భగవద్గీతలో మనకి 2.12లో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ ప్రభుపాద్ పర్పట్లో ఇవన్నీ విషయాలని స్పష్టంగా అంటే విశ్లేషణగా వీటిని డీటెయిల్ అనాలిసిస్ తో పెట్టడం అనేది జరిగింది. సో తదుపరి శ్లోకంలో కూడా ఇంకా దేహం గురించి, ఆత్మ గురించి లోతైన విశ్లేషణ అనేది శ్రీకృష్ణ భగవానుడు ఎంత అలా డీటెయిల్ గా చెప్పారనేది ఇంకా ముందు శ్లోకాలకు వెళ్తే ఇంకా మీకు ఫుల్ ఆన్ క్లారిటీ అంటారు కదా, సో అలా ఫుల్ ఆన్ డెప్త్ క్లారిటీ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ డౌట్ అనేదే లేదు. ఇంకా వన్స్ కృష్ణ చెప్పారంటే దెర్ ఇస్ నో అనదర్ డౌట్. మనుషులు చెప్తే డౌట్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇందాక చెప్పారు కదా, మనకి 4 డిఫెక్ట్స్ ఉన్నాయని, జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఇవి భగవంతుడికి లేవు. సో డిఫెక్ట్ పర్సన్ చెప్పేది ఎప్పుడు నమ్మకూడదు. అన్డిఫెక్ట్ పర్సన్ చెప్తారు చూడండి, అలాంటివి మనము స్వీకరించాలి. ఎందుకనే చాలా 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 బీ కేర్ఫుల్, అలర్ట్ గా ఉండండి. దీక్ష అయిన వాళ్ళు కావచ్చు, దీక్ష కాని వాళ్ళు కావచ్చు, భక్తిలోకి వస్తున్న వాళ్ళు కావచ్చు, భక్తిలో ప్రోగ్రెస్ అవుతున్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఎవరు ఏమి చెప్తారో మనకు తెలియదు. ఎందుకంటే మాయ ఆల్వేస్ ఆన్ డ్యూటీలో ఉంది. సో మనం ఏం చేయాలి? కృష్ణని ఆల్వేస్ ఆన్ డ్యూటీలో పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి శాస్త్రం యథాతథంగా ప్రభువులు ఎవరైతే మనకు ఆచార్య పరంపరలో చెప్తూ వస్తున్నారో వాటిని యథాతథంగా అర్థం చేసుకోగలుగుతాం. సో భగవంతుడు ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఆత్మలం, మనం ఇండివిజువల్స్ వలే, భగవంతుడు ఇండివిజువల్స్ వలే. భగవంతుడు కంప్లీట్ సర్వవ్యాప్తి అయి ఉంటారు. ఆయన సర్వవ్యాప్తి, మనం జస్ట్ లేశ మాత్రమే. కేజీ బంగారంలో నుంచి 1/4 గ్రామ్ లేశ మాత్రం బంగారం తీసినంత మాత్రాన ఉనికి అనేది సేమ్ గా ఉంటుంది. కాకపోతే దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆయన సర్వవ్యాప్తి అండి. హీ కెన్ క్రియేట్, హీ కెన్ డెస్ట్రాయ్, హీ కెన్ డూ ఎనీథింగ్, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. మనం ఇప్పటికిప్పుడు ఒక చీమలా మారిపోమంటే మారలేము. ఓకే, ఒక ఏనుగులా మారిపోమంటే మానలేం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది తెలుసా. ఒకసారి నారద మహాముని ఏం చేస్తారంటే వైకుంఠంకి వెళ్ళేసి కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ భూలోకంకి వస్తారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు 2 వ్యక్తులను కలిసిరా, జాగ్రత్తగా వినండి, స్టోరీ చాలా బాగుంటుంది. నువ్వు 2 వ్యక్తులను కలిసిరా. సో వాళ్ళ దగ్గరికి చెప్పు, నేను ఈ సూది చూపిస్తున్నాను కదా, ఈ సూది కొనలో నుంచి ఏనుగుని పంపిస్తానని ఒకరికి చెప్పిరా. సో వాళ్ళ నుంచి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నాకు తిరిగి వైకుంఠంకి చేరు. సో యు నో నారద ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డివోటీ. ఆయనకి వీసా పాస్పోర్ట్ ఏం అవసరం లేదు. బ్రహ్మాండాల భూభాండాలలో ఎక్కడికైనా సరే సర్వవ్యాప్తిగా భగవంతుడు ఎలా అయితే ఉన్నాడో భక్తుడు కూడా అలాగే వెళ్తాడండి. మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 3 అంశాలు. నేను ఇది చెప్పడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్ లో చెప్తున్నాను. ఏంటంటే బ్రహ్మజ్యోతి, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. ఈ 3 చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకే, బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి యొక్క అంశంలోనే. మనకి తర్వాత ఫ్యూచర్ లో వెళ్తూ ఉన్న టాపిక్స్ లో భగవంతుడు నేను బ్రహ్మజ్యోతి యొక్క అంశంని, బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడే. ఎందుకంటే భగవంతుడు బాడీలో నుంచి వచ్చే కాంతి కాబట్టి. పరమాత్మ అంటే మీ అందరికీ తెలుసు, రైట్? యూ హ్యావ్ ఎ క్లారిటీ. ప్రతి జీవుడి యొక్క చరచరాసులలో, ప్రతి జీవిలో, అణువులో, విభులో, ప్రతి దగ్గర కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు నిష్ఠాతుడై ఉంటాడు. హృదయస్థు పరమాత్మగా మనలో, జీవులలో అన్నిట్లో కూడా ఉంటాడు. భగవాన్ ఇది ఆయన స్వయం విశ్వవ్యాప్తి.
సర్వావస్థలయందు దేశమాన కాలపాత్ర భగవంతుడికి తెలియకుండా జరగకూడని విషయం, జరిగే విషయం ఏదీ లేదని మీరు గ్రహించాలి. సో మీకు ఇక్కడ మీరు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు మాతాజీ, మీరు స్టోరీ చెప్తే సడన్ గా ఇది ఎందుకు వచ్చారంటే, భగవద్గీతని యాక్చువల్ గా మొత్తం 18 చాప్టర్స్ ఆఫ్ భగవద్గీతలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటట అంటే, మనం భగవంతుడి యొక్క సేవకులం. ఇది ఎవరైతే పర్ఫెక్ట్ గా తెలుసుకుంటారో వారికి భగవద్గీత అర్థమైనట్టే. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ స్ట్రక్ అప్ బిట్వీన్ భగవంతుడు కాదు మనమే దేవుళ్ళం అని ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నామనుకోండి, ఈ జన్మలో కాదు కదా, జన్మాంతరాల్లో కూడా మనకి భగవద్గీత అనేది అర్థం కాదు. సో నారదుడు ఏం చేశాడంటే, విశ్వ పాస్పోర్ట్ లేకున్నా కూడా భూలోకానికి వచ్చాడు. ఒక్క చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ వెళ్ళి ఏం చేశాడు, ఈ సూదిలో నుంచి వైకుంఠంలో దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడట అయ్యా అంటే, ఈ సూది కొసలో నుంచి ఏనుగును దూరుస్తున్నాడు, నువ్వు దీన్ని నమ్ముతావా అని ఆశ్చర్యంగా నారదుడు అంటే, అయ్యా భగవంతుడు ఏమైనా చేయగలడు, ఆ సూది కొసలో నుంచి కూడా ఏనుగుని ఈజీగా దూర్చగలడు అని చాలా సింపుల్ గా చెప్పేశాడు. ఇదే విషయాన్ని ఒక ప్రధాన అర్చకుడు, మంచి ఒక దేవాలయం అండోయ్, తిరుపతి లాంటి గొప్పనైన దేవాలయం ఒక ప్రధాన అర్చకుడు దగ్గరికి వెళ్ళాడు. నిత్య కైంకర్యాలు చేస్తూ ఉంటారండి. పొద్దున్నే సద్బ్రాహ్మణుడు 3 గంటలకు లేచి చక్కగా మంచిగా పురుష సూత్రం, శ్రీ సూత్రం అన్ని చదువుతూ భగవంతుడికి నిత్య కైంకర్యాలు చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళే ఏమన్నాడట అయ్యా అంటే, నారదుడు సూదిని చూపించి, వైకుంఠంలో దేవాది దేవుడు ఏం చేస్తున్నాడట అంటే, ఈ సూది కొసలో నుంచి ఏనుగుని దురుస్తున్నాడంటే, ఇక్కడ అంత కైంకర్యం చేస్తున్న వ్యక్తికి డౌట్ అనేది రాకూడదు కదా. నిజం చెప్పండి, జస్ట్ మనలో మన మాట డౌట్ రాకూడదు. కానీ ఆ బ్రాహ్మణుడికి ఏమైందంటే, అట్లా పాసిబుల్ అవుతుంది, అసలు పాసిబులే కాదు. సో మీరు దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి, ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు మనం అనుకుంటాం. సో నేను దీని కన్క్లూజన్ కి కూడా వస్తాను. సో వైకుంఠానికి తిరిగి వెళ్ళాను. ఈ 2 విషయాలు తెలుసుకున్న నారదుడు ఏం చేశారంటే, ఒక చెప్పుల వాడి చెప్పిన మాట, ఒక గుడిలో సద్బ్రాహ్మణుడు చెప్పిన మాట, ఈ 2 విషయాలని తీసుకెళ్లి వైకుంఠంకి వెళ్తూ వీళ్ళిద్దరికి ఏం చెప్పారంటే, నేను తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి వైకుంఠంకి వెళ్ళారు నారదుడు. సో ఇప్పుడు వైకుంఠంలో ఏం చేస్తున్నారు, శ్రీ మహావిష్ణువు మంచిగా శేషతల్పం పైన కూర్చొని పడుకొని లక్ష్మీదేవి స్వయంగా పాదాలు ఒత్తుతూ సేరదీరుతూ స్వామివారు ఉంటే, అక్కడ నారదులు వచ్చి ఇంటరప్షన్ చేస్తూ, నారాయణ నారాయణ మీరు చెప్పిన డ్యూటీ నేను సక్సెస్ఫుల్ గా చేసుకొని వచ్చాను. ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకరు 100% మీరు చేయగలరని చెప్పారు, ఇంకొకరు 100% ఇది ఇంపాసిబుల్ అని చెప్పారు అన్న విషయాన్ని నారదుడు కన్వే చేశారు భగవంతుడికి వైకుంఠంలో. అప్పుడు నారదుడు భగవంతుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏం చేయంటే కిందికి వెళ్ళి, ఇందులో ఒకరు ఈ జన్మలోనే నా ధామానికి వస్తున్నారు, ఇంకొకరు ఇప్పట్లో రావట్లేదు. చూడండి ట్విస్ట్ ఇక్కడే ఉంది. సో కిందికి వచ్చారు. సో ఫస్ట్ ఇందాక ఫస్ట్ చెప్పులవాడి దగ్గరికి వెళ్ళారు కదా, ఇప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారనమాట నారాయణమణి దగ్గరికి వెళ్ళి ఆయన కైంకర్యం అయిపోయి పాపం గుడికి లాక్ వేసుకొని ప్రసాదం అన్ని భగవంతుడు భోగాన్ని ఆఫర్ చేసి మిగిలిన ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు అనమాట. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు నారదుడు ఇంటరప్ట్ చేసి ఏం చెప్తారంటే, ఇంత దూరం నుంచి మీరు ట్రావెల్ చేసి వచ్చారు కదా, కొన్ని ఏండ్లుగా నేను స్వామివారి కైంకర్యాలు నిత్యంగా చేస్తూ ఉన్నాను, నా గురించి ఏమైనా మాట్లాడారా అయ్యా? ఆ స్వామివారు దయించి మీరు నాకు విన్నవిస్తే బాగుంటుందని చెప్పేసి చాలా వినమ్రత భావంతో, బ్రాహ్మణుడు కదా ఆల్రెడీ వాళ్ళకి కైండ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కైండ్నెస్ తో నారదుడిని అడిగాడు అనమాట. అయితే హైలీ ఇంపాసిబుల్ అండి, మీ వీసా స్టాంపింగ్ అనేది అవ్వలేదు, మీరు ఈ జన్మలో రాలేరు అని చెప్పేసి కన్క్లూజన్ ఇచ్చేసారనమాట. ఇచ్చేసి ఇప్పుడు చెప్పుల వాడి దగ్గరికి వెళ్ళాడు. సో పాప మా బ్రాహ్మణుడు చాలా చింతలో కూర్చొని, ఇంకుంటుంది కదా టెన్షన్, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మీ పిల్లల్ని చూడడానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి, అంత ఎక్కడి నుంచో నారదుడు వచ్చి, ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ పోలీస్ ఇంట్రగేషన్ మన ఇంటికి జరిగి సడన్ గా మీ వీసా రిజెక్ట్ అయిందని చెప్తే ఎంత బాధ ఉంటుందండి ఎవరికైనా. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంత మందికి గోలోకం వెళ్ళాలని లేదు, మనం ఎవరన్నా సడన్ గా మీరు వెళ్ళలేరు అని చెప్తే మనం కూడా రోజంతా ఏడుస్తామా లేదా? సో సేమ్ జరుగుతుంది అనమాట అక్కడ కూడా. కానీ మనం తెలుసుకోవాల్సిన సూక్ష్మమైన, అంటే ఇక్కడ చాలా డీప్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ చెప్పుల వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెప్పుల వాడు ఏమంటారంటే,
అయ్యా మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను కదా, ఇంత ఎంగిలి పడండి, కొంచెం మంచినీళ్ళు తాగండి, టిఫిన్ పెట్టండి. పాపం వాడికి అంతే తెలుసు, వాడికి తెలిసిన ప్రేమ అంటే వాడి రెసిప్రొకేషన్ అలా ఉంటుందన్నమాట. సో వారు అలా రెసిప్రొకేషన్ చేసుకున్న క్రమంలో ఇంత ఇంత చెప్పిండ్రు కదా, ఇంకా నా గురించి ఏమన్నా చెప్పినారు అయ్యా, మీరేమన్నా చెప్తారా అంటే కొంచెం వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుందండి ఇంట్రెస్ట్. మీకు తెలుసో లేదో, చాలా ఇన్నోసెంట్ పీపుల్ కి భగవంతుడి గురించి తత్వం గురించి చెప్తూ ఉంటే చాలా ఓపిక్గా పేషెన్స్ గా జాగ్రత్తగా వింటారు. సో మీరు గమనించవచ్చు, అంటే నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లేదు, అన్ని తెలిసిన వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి మీరు చెప్పేటప్పుడు వాళ్ళు వినే పర్సెప్షన్ వీళ్ళు వినే పర్సెప్షన్ కి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. వీళ్ళు మీరు ఏది చెప్పినా అర్థం చేసుకోగలుగుతారు, ఇందులో వీళ్ళు లాజిక్స్ ఎత్తుకుతారు. చాలా డిఫరెన్స్ ఉంది, అర్థమవుతుందా? సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో వెన్ వీఆర్ లిజనింగ్ స్క్రిప్చర్స్ ఆల్సో మనకు చెప్తారు భగవంతుడి యొక్క రహస్యాల గురించి కానీ, భగవంతుడి యొక్క జ్ఞానం గురించి కానీ, భగవంతుడి యొక్క తత్వ సిద్ధాంతాల గురించి కానీ చెప్పేటప్పుడట ఒళ్ళు చెవులు బాడీ అంతా కూడా కళ్ళు చెవులు చేసుకోండట చాలా జాగ్రత్తగా వినాలట, ఈ యొక్క పాయింట్ వినకుండా. అలా ఎవరు విన్నారంటే చెప్పండి, ఎవరు విన్నారు? పరీక్షిత్ మహారాజ్ విన్నాడు, ప్రహ్లాదుడు విన్నాడు, ధ్రువుడు విన్నాడు. వీళ్ళందరూ అలా విన్నవాళ్లే, అందుకే వాళ్ళు మహాపురుషులు అయ్యారు. మనం నేనైతే క్లాస్ చెప్తుంటే నిద్రపోతా, తింటూ ఉంటాం, మనకి అసలు ఏ స్క్రిప్చరు వంట పట్టదు. అందుకే మనం ఇంకా భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ కొట్టుమిట్టాడుతూ ఇంకా 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 జన్మల మీద జన్మలు జన్మల మీద జన్మలు తీసుకుంటూ ఉంటున్నాం, కానీ భగవంతుడి యొక్క ఉనికి అస్తిత్వం గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఇది సహజం. కానీ ఆ చెప్పుల వాడు ఏమన్నాడంట అంటే, నువ్వు ఈ జన్మలోనే భగవద్ధామానికి వస్తున్నావు అన్న విషయాన్ని చెప్తే, అవునా అయ్యా? చూడండి ఆయన రియాక్షన్, ఇక్కడేమో బాధపడ్డాడు, ఆయన రియాక్షన్ ఏంటంటే, అయితే నేను ఇప్పటి నుంచి పుణ్యాన్ని సపరేట్ గా మూట కట్టుకుంటాను. పాపం ఆయనకి పుణ్యం అంటే ఏంటో కూడా తెలియదు, ఆ పుణ్యాన్ని కూడా నేను బ్యాగ్ చేసుకుంటాను, పార్సల్ చేసుకుంటాను అని చెప్తున్నారు. సో హీస్ ట్రైయింగ్ టు, అంటే హీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్, ఆయనకి ఏం చేయాలో కూడా తెలియదు. బట్ అయినా కూడా మంచి పనులు చేసి ఆ తాలూకా యొక్క దానిని నేను బ్యాగ్ లో అంటే సైడ్ ట్రాక్ లో వేసుకుంటాను. ఇక్కడ మనం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తిలో మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం, ఇంకా ఇంకా అడ్వాన్స్ అవుతూ ఉంటాం, ఇంకా ఇంకా ఎక్కువ ప్రవచనాలు చెప్తూ ఉంటాం, ఇంకా ఇంకా చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ఎప్పుడు మన మైండ్ లో రన్ అవ్వడానికి మన గురు మహారాజులు బెస్ట్ సొల్యూషన్ ఏమిచ్చారంటే, దీక్షా టైంలో నువ్వు దాసి, నువ్వు దాస, యు ఆర్ ఆల్వేస్ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అనే విషయాన్ని మనసులో స్టాంప్ వేసి బల్ల గుద్ది ఏం చేస్తారు, టాటూ వేసుకుంటారో నాకు తెలియదు, కానీ స్ట్రాంగ్ గా ముద్రించుకోండి. మనం దాసాను దాసాను దాసులమే, వీఆర్ నాట్ బాస్, వీఆర్ ఓన్లీ దాస్. ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఎప్పుడైతే ఉంటామో, శాస్త్రాన్ని సేవని ప్రతిదీ కూడా భగవతి యొక్క కృప, భక్తుల యొక్క కృపతో మనకి లభించిందని ఎప్పుడు అనునిత్యం సర్వవస్థలందు ఎప్పుడు ఇది మనం మనసులో అమర్జ్ చేసుకోవాలి, దీన్ని అమర్జ్ చేసుకోవాలి, దీంట్లో మనం లీనం అయిపోవాలి. అప్పుడే మనము ఒక ప్యూర్ కాన్షియస్ డివోటీ వైపు మనం అడుగులు వేయగలుగుతాం. ఈ విషయాన్ని ఇక్కడ కన్క్లూజన్ చేస్తున్నారు. చేసిన తర్వాత మళ్ళీ పూజారి దగ్గరికి వెళ్తే, అలా ఎలా నన్ను తీసుకెళ్ళగలడు, నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు? ప్రొద్దున్న లేస్తే ఆయనకే కదా నేను పూజ కైంకర్యాలు చేసి భోగాన్ని కూడా ఆఫర్ చేసి చెప్పని భోగ్ కూడా పెడుతున్నాను, నన్ను ఎలా తీసుకెళ్ళాడు భగవద్ధామానికి? ఆ చెప్పుల వాడు ఏం పుణ్యం చేశాడని వాడు చెప్పులే కుడుతున్నాడు. కానీ ఇక్కడ విష్ణుమూర్తి ఏం చెప్పి పంపిస్తాడు అంటే, వైకుంఠంలో వాళ్ళకి చెప్పే ముందు వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు రావట్లేదు అన్నప్పుడు, ఆ పూజారి అట ప్రతినిత్యం కూడా కైంకర్యం చేస్తున్నప్పుడు, నా ఇంట్లో ఏమైతుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నా డబ్బులు ఎవరన్నా కొట్టేస్తున్నారా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరన్నా దొబ్బేస్తున్నారా, నా ఆస్తులు ప్రాపర్టీస్ ఏమన్నా పోతున్నాయా, ఈ ఆలోచనతో ఆయన భగవద్భక్తి భగవత్ కైంకర్యం చేస్తున్నారు. అర్థం చేసుకోండి. when you are doing DT worship, when you are hearing the class, we should hear very eternally, attentive hearing అంటారే, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు డేటింగ్ లో ఉన్నారండి, గమనించాలి. మనుషులతో కాదు, ఈ క్లారిటీ తెచ్చుకోండి. కృష్ణుడితో డేటింగ్ లో ఉన్నారు. సో డిటి వర్షిప్ మీన్స్ కృష్ణుడితో మీరు పర్సనల్ టైం ఇస్తున్నట్టు, చాంటింగ్ అంటే కూడా కృష్ణుడితో పర్సనల్ టైం ఇస్తున్నట్టు, స్క్రిప్చర్ వింటున్నారంటే కూడా కృష్ణుడితో పర్సనల్ టైం ఇస్తున్నారు. ఒక లవర్ తో, ఒక హస్బెండ్ తో, ఒక మదర్ అండ్ ఫాదర్ తో మీరు ఎలా అయితే రెసిప్రొకేషన్ అవుతున్నారో, మీరు ఆ ఇద్దరి మధ్యన సత్సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్న అవగాహన మీరు తెచ్చుకోవాలండి ఇక్కడ. దిస్ ఇస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
మనకు ఆ సత్సంబంధం ఉంది అని తెలుసుకున్నప్పుడే మనం భగవద్భక్తిలో ఇంకా 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 దృఢ నిశ్చయంగా ముందుకెళ్తాం. ఇంకా కంక్లూజన్కి వచ్చేసాను, అయిపోవచ్చింది స్టోరీ. సో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నారదుడు చెప్పిన తర్వాత ఫైట్ చేస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు, ఇంట్లో చింతన పెట్టుకొని భగవంతుడు పూజ చేశాడు. ఆ చెప్పుల వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతినిత్యం కూడా ఆ చెప్పుల షాప్ దగ్గర నుంచే ఈ పూజారి పోతున్నాడు. ఆ చెప్పులు కుడుతున్నా నా జీవితం ఏందో, చెప్పులే కుడుతున్నా కానీ పాపం ఆ పూజారి ఎంత మంచిగా అభిషేకం చేస్తున్నాడు, శివుడికి ఎన్ని పాలు పోస్తున్నాడు, ఆ కృష్ణుడికి ఎన్ని నైవేద్యాలు పెడుతున్నాడు, ఆయన ఎట్లా తింటున్నాడో, ఎంత బాగా పూజ అవుతుందో, నాలాంటి వాడిని లోపలికి రాణిస్తాడో లేదు. అంటే 24/7 హీఈస్ గోయింగ్ టు చాంట్ అబౌట్ విష్ణు స్మరణ. చెప్పులు కుడుతూ కూడా ఆయన ఆలోచన ఎక్కడుందండి చేతన? టెంపుల్లో ఉంది. ఆ టెంపుల్లో ఉన్న పూజారికి ఎక్కడుందండి చేతన? ఇంట్లో ఉంది. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం ప్రత్యేకంగా పాస్ తీసుకొని బృందావనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ద్వారకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండి కూడా ద్వారకా గురించి బృందావనం గురించి తలుచుకున్నాం అనుకోండి, ఆల్రెడీ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ యాత్రలో ఉన్నట్టే. యాత్రలో ఉండి ఇంటి గురించి ఆలోచించామనండి, మీరు ఇంట్లో ఉన్నట్టే, దానికి ఎవరేం చేయలేరు. ఈ క్లారిటీ తెచ్చుకోవాలి, అందుకే చెప్తారు. కానీ ఇక్కడ నారదుడు ఏం చెప్పాడంటే, నీవు ఈ మిస్టేక్ చేశావు, గుడిలో స్వామివారి కైంకర్యం చేస్తూ కూడా నీ చింతన అంతా కూడా ఇంటి వైపే ఉంది. కానీ ఆ చెప్పులవాడు చెప్పులు కుడుతూ కూడా వాడు ప్రతినిత్యం కూడా భగవత్ నామస్మరణనే చేస్తూ ఉన్నారు. నీవు సంకోచించాడు. భగవంతుడు, ఇందాక మనం మాట్లాడుకున్నాం భగవంతుడు విశ్వవ్యాప్తి అని. భగవంతుడికి ఏదైనా పాసిబుల్ అండి. భగవంతుడు సూది కొనలో నుంచి ఏం కర్మ, ఇంత మర్రి చిన్న గింజలో నుంచి ఈ పెద్ద మర్రి వృక్షాన్ని తీసిన భగవంతుడు ఒక సూది కొసలో నుంచి ఏనుగును దూర్చలేడా? ఈ విషయంలో నీకెందుకు డౌట్ వచ్చింది అని క్వశ్చన్ వేశాడు నారదుడు. అదే చెప్పుల వాడికి ఫుల్ క్లారిటీ ఉంది భగవంతుడి మీద. ఆయన భగవంతుడు సర్వవ్యాప్తి, ఆయన అనేసాడు డైరెక్ట్ గా, మా స్వామి విశ్వవ్యాప్తి అండి, ఆయనకి సూది కొసలో నుంచి ఏం కర్మ, ఎక్కడి నుంచైనా ఏమైనా చేయగలడని నమ్మేశాడు. ఈ ఒక్క రీజన్ వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ రీజన్, you are not eligible for Goloka. You need to take somewhat time తీసుకోవాలి నువ్వు రావడానికి అన్న విషయాన్ని కన్క్లూజన్ ఇచ్చారు. సో మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం అన్నా కూడా మనం భగవంతుడి పట్ల కంప్లీట్ సరెండర్నెస్ తో ఉండి, భగవంతుడు ఏదైనా చేయగలడు, ఆయన ప్రతి వేళలా సర్వావస్థల యందు మనని చూస్తూ ఉన్నారని గ్రహించి మనం తెలుసుకునేది అన్నిటిని కూడా, వింటున్న ప్రతి దాన్ని కూడా అండి ఆచరణలో పెట్టే ప్రయత్నం అనేది చేయాలి. అప్పుడే మనం భక్తిలో ఇంకా 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 ముందుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సారీ అండి, నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది, క్షమించాలి. హరే కృష్ణ. సో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే అది నాదిగా భావించండి. ఏ కొంచెం కరెక్ట్ గా చెప్పినా కూడా అది గురు కృష్ణ వైష్ణవ కృపగా భావించండి. అండ్ నాకేమైనా కరెక్షన్స్ చెప్పాలనుకుంటే కూడా ప్లీజ్ బీ కంఫర్టబుల్, యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్ టు మీ. హరే కృష్ణ.